నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వెంకట్రామరెడ్డిని మాజీ మంత్రి విడుదల రజని కాకాని పూజిత పరామర్శించారు. పిన్నెల్లి సోదరులు జైల్లో ఎంతో ధైర్యంగా ఉన్నారని విడుదల రజని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఎన్ని అక్రమ కేసులు పెట్టినా వైసీపీ నేతలు భయపడేవారు కాదన్నారు. రేపటి రోజున వైసీపీ ప్రభుత్వం మళ్లీ వస్తుందని, ఆ రోజు నియంతృత్వ పోకడలను అవలంబించిన నేతలకు అధికారులు ఖచ్చితంగా చట్టపరమైన శిక్ష తప్పదని హెచ్చరించారు. మాజీ ఎమ్మెల్యే మా పల్నాడు జిల్లా పార్టీ ప్రెసిడెంట్ అయినటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని, వారి సోదరులు వెంకట్రామరెడ్డి గారిని జరిగింది. వారు లోపల ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ధైర్యంగా ఉన్నాను అని చెప్పడం జరిగింది. అక్రమ కేసులో స్వయాన పల్నాడు జిల్లా ఎస్పీ ఆ రోజున జంట హత్యలు జరిగినాయి. అది టీడీపీ వారే వాళ్ళ యొక్క ఆధిపత్య పోరు కోసం ఆ గ్రామంలో జంట హత్యలు చేసుకున్నారని చెప్పి ఎస్పీ గారు స్వయంగా ప్రకటించిన తర్వాత కూడా అక్రమ కేసు కట్టి పిన్నెల్లి సోదరులను ఏ విధంగా ఇబ్బంది పెట్టి జైలు పాలు చేశారు. ఈ రోజుకి 61 రోజైంది, లోపలుంచారు ఈ అక్రమ కేసులు అరెస్ట్ చేసి. విచిత్రం ఏంటంటే పిన్నెల్లి సోదరులకు సంబంధించి బెయిల్ పిటిషన్ వేసుకోవడము, ఇటు పోలీసులు కస్టడీ పిటిషన్ వేయడం, ఇలా వరుసగా 5 సార్లు బెయిల్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం మరి కూటమి ప్రభుత్వం ఎంతలా చేస్తుంది అంటే దీన్ని బట్టే మనకు అర్థమవుతా ఉంది. మాకు నమ్మకం ఉంది, పిన్నెల్లి సోదరులు ఎటువంటి తప్పు చేయలేదు. ఇది అక్రమ కేసు, కావాలనే టార్గెట్ చేసి మరి వీళ్ళను ఈ కేసులో పెట్టి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. భగవంతుడు ఉన్నాడు, ఖచ్చితంగా వీళ్ళు దీంట్లో క్లీన్ షీట్గా బయటకు వస్తారనే నమ్మకం మాకుంది. మనం చూస్తూ ఉన్నాము ఈ రీసెంట్ టైమ్స్లో వరుసగా ఏ విధంగా మాజీ మంత్రుల మీద రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాడి చేస్తున్నారు మనం చూస్తూ ఉన్నాం. అంబటి రాంబాబు గారి మీద సుమారు 8 గంటల పాటు ఇళ్ల మీద దాడి, ఇంటిని ధ్వంసం చేయడము, ఆ తర్వాత ఆఫీస్ మీద నిప్పేయడము, కార్లు తగలబెట్టడము, ఏ విధంగా తన్ని అరెస్టు చేసి స్వయంగా ఎమ్మెల్యేనే సీన్లోకి వచ్చి, ఎమ్మెల్యే భర్త సీన్లోకి వచ్చి దాడి జరిగే కొన్ని గంటల ముందు కేంద్ర మంత్రి రాంబాబు గారికి సినిమా చూపిస్తామని మాట్లాడినటువంటి వ్యాఖ్యలు రాష్ట్రమంతా కూడా చూశారు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.